ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రపంచ పెట్టుబడుల రంగంలో ఏం జరుగుతోంది? ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ మారుతోందా? చైనా అంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారా? డ్రాగన్ కంట్రీలో అనిశ్చితి పెరిగిపోయిందా? దేశం దివాలా తీసే పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు చైనాలో బిచానా ఎత్తేసి ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియా వైపు చూస్తున్నారా? డ్రాగన్ కంట్రీలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తయారీ రంగం లేచి నిలబడలేకపోతోంది. చైనా స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు చైనా స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. 3 ఏళ్ల కాలంలో $7 ట్రిలియన్ పెట్టుబడులు చైనా స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరణకు గురయ్యాయి. గత 10 రోజుల్లోనే $2 ట్రిలియన్ వెనక్కి వెళ్లిపోయాయి. ఆ దేశంలోని చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక తమ ప్రభుత్వాన్ని నానా శాపనార్థాలు పెడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం చైనీస్ ఇన్వెస్టర్ల ఆవేదనతో నిండిపోయింది. గత 6 నెలల్లో షేర్ల విక్రయాలు పెరిగి కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. దీంతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నేరుగా రంగంలోకి దిగారు. స్టాక్ మార్కెట్లను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. పరిశ్రమల పెద్దలతో సమావేశమయ్యారు. ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు రాలేదు. ఆ ఒక్కరోజు కోలుకున్న చైనా స్టాక్ మార్కెట్లు తర్వాత తిరోగమన మార్గంలోనే పయనిస్తున్నాయి. చైనా ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ దేశం కాదని తేల్చిన కంపెనీలు గంభీరంగా భారత్ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులన్నీ ఇండియాలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధికి పర్యాయపదంగా మారిన ఇండియాలో తమ పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయని వాళ్లు విశ్వసిస్తున్నారు. దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లకు మహర్దశ ఖాయమైంది. గతేడాది మన స్టాక్ మార్కెట్లకు $20 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఫ్యూచర్ ఎర్నింగ్స్ 20 రెట్లు పెరిగాయి. భారత షేర్లు అత్యంత ఖరీదైనవిగా నమోదు కావడానికి వాటికున్న డిమాండే కారణమని చెప్పక తప్పదు. 2010 నుంచి 2020 వరకు సగటున పరిశీలిస్తే భారత షేర్ల విలువ 27% పెరిగింది. పెట్టుబడి పరిస్థితులు భారత్కు అనుకూలంగా మారడానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అధికారుల బృందం దేశ ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ 7.3% వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే 3 ఏళ్లలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్ 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఊర్ధ్వచలనం కనిపించడంతో భారత పరిశ్రమలే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు కూడా మన దేశం వైపుకు చూస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతే ఇండియా ఆకాశమే హద్దుగా పయనిస్తోంది. ప్రతి సవాల్ను స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు చైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఉండేది. విదేశీ పరిశ్రమలన్నీ డ్రాగన్ కంట్రీలోనే తమ ఆఫ్షోర్ క్యాంపస్తో పాటు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేవాళ్లు. తక్కువ వ్యయంతో అందుబాటుకు వచ్చే మానవ వనరులు, ఇబ్బంది లేని మౌలిక సదుపాయాలు చైనా వైపుకు చూసేందుకు ఉపయోగపడేవి. ఇప్పుడు సీన్ మారింది. చైనా ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఇన్వెస్టర్లు అక్కడి నుంచి పారిపోతున్నారు. మా కొద్దీ దేశం అంటూ నినదిస్తున్నారు. భస్మాసురుడు తన నెత్తినే చేయి పెట్టుకున్నట్లు కరోనాను సృష్టించిన చైనా ఆ వ్యాధికే బలైంది. పాండమిక్ కారణంగా అక్కడి పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కార్మిక శక్తి తగ్గిపోయింది. చీప్ లేబర్ కాస్త ఖరీదైన వ్యవస్థగా మారింది. దాని ప్రభావం తయారీ రంగంపై పడింది. 6 నెలలుగా అక్కడి తయారీ రంగం క్షీణిస్తోంది. విదేశీ పరిశ్రమలు చైనాను వదిలేసి వేరే దేశాల వైపు చూస్తున్నాయి. పొరుగున ఉన్న ఇండియాలో వసతులు వారిని ఆకర్షిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్లను రారమ్మని ఆహ్వానిస్తోంది. 90% మంది ఉత్తర అమెరికా తయారీ రంగ పరిశ్రమలు చైనా నుంచి ఇండియా వైపుకు వచ్చేస్తున్నాయి. మరో 5 ఏళ్ల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. భారత మార్కెట్లో వస్తు విక్రయం సులభమైంది. ఇక్కడి మధ్యతరగతి వర్గాలు అటు కొనుగోలుదారులుగాను కార్మిక వర్గాలుగాను విదేశీ పరిశ్రమలకు ఉపయోగపడుతున్నారు. చైనా పరిశ్రమలు కార్మిక కొరతను ఎదుర్కొంటున్నాయి. అక్కడి 76% పరిశ్రమలకు ఇదే సమస్య ఎదురవుతోంది. గోల్డ్మాన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు భారత్లో పెట్టుబడి అవకాశాలపై చేస్తున్న విశ్లేషణలు మరింత ఊతమిచ్చేవిగా ఉంటున్నాయి. భారత్లో తయారైన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఒక అమెరికాకే మన ఎగుమతులు $20 బిలియన్ చేరుకున్నాయి. 2018 నుంచి 2022 వరకు పరిస్థితులను అంచనా వేస్తే అది 44% వృద్ధి రేటును నమోదు చేసుకున్నట్లయింది. భవిష్యత్తు మార్కెట్గా భావిస్తున్న మెక్సికో, ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉంటూ వేగంగా దూసుకుపోతోంది.
హైవేలు, రైల్వేలు, పోర్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తయారీ కేంద్రాలు, గిడ్డంగులు, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, వస్తు రవాణాలో మరింత డిజిటల్ కనెక్టివిటీ పెంచాల్సి ఉంది. భారత్కు ఇది అందివచ్చిన అవకాశం. చైనా చేతకానితనాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం. డ్రాగన్ కంట్రీలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అవసరానికి మించి రియల్ ఎస్టేట్కు ప్రోత్సాహం అందించడంతో ఆ రంగం పూర్తిగా నేలకొరిగింది. మన దేశంలో రియాల్టీ రంగం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. చైనా పరిస్థితి మనకు రాకుండా చూసుకోవడం ఒక వంతైతే, ఇప్పుడొచ్చిన పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం మరో వంతు. చూడాలి మరి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.